ప్రకాశం జిల్లా దర్శిలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ అందుబాటులోకి వచ్చింది. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ నిరుపేదలకు కూలీలకు ఈ పథకం వరంగా మారింది. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. ఆకలి లేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లక్ష్మి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 269 క్యాంటీన్లను పునః ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన ఈ పథకాన్ని మళ్లీ పట్టాలెక్కించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అన్నిట్లోకి అన్నదానం అనేది అత్యున్నతమైన దానం. అలాంటి ఒక మంచి కార్యక్రమం మనసులో పెట్టుకొని ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్. ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రభుత్వాలు మారినా అది కొనసాగించాలి. కానీ గత ప్రభుత్వం ఒక విధ్వంస పాలనకు నిదర్శనం. ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ నిలిపేశారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ లో 207 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో 62. ఇప్పుడు మొత్తం స్టేట్ లో మనవి 269 అన్నా క్యాంటీన్లు రన్ అవుతాయి. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం కూలి పనికి వెళ్లే కార్మికులకు కానీ, పొలంకి వెళ్లే రైతులకు కానీ, టౌన్లకి ఉద్యోగాల కోసం వచ్చే నిరుపేదలకు కానీ ఇది ఒక మంచి పథకం, గొప్ప పథకం. ఎందుకంటే ఒక్క పూట భోంచేసినా మనకు ఒక రోజంతా పనిచేసే శక్తి వస్తుంది. అన్నా క్యాంటీన్